మనకి శ్రీ శంకరి విద్యాభారతి గౌరీ ట్రస్ట్ వారి నుంచి ఈ గోశాల నుంచి ఈరోజు ఈ గోశాలలో జరిగే ఉత్పత్తులు, ఈ గోశాల విధానం, ఈ గోశాలలో జరిగే పూజా విధానం గురించి నేను మీకు వివరించబోతున్నాను. గోశాల అంటే గోవిందుడి సేవ అని అర్థం. మరి నేను వెళ్తున్నాను, మీరు నాతో రండి. ప్రతి అమావాస్యకి మరియు పౌర్ణమి సందర్భాల్లో ఈ గోశాలలో వినాయకుని హోమం జరపడం విశేషం. ఈ హోమం వల్ల విశేష ధనాభివృద్ధి జరుగుతుందని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. గోమయ గోవిందం, గోమయంతో తయారు చేయబడిన వెంకటేశ్వర స్వామి. అసలు గోవిందుడు బయటికి మనకి తెలియడానికి కారణం గోవు. దాన్ని తెలియజేస్తూ ఈ గోమయ గోవిందం తయారు చేయడం జరిగింది. ఇంకా మీకు కావాలంటే వెనక్కి చూస్తే మీకు ఈ గోమయం అనేది క్లియర్గా కనపడుతుంది. ఇట్లా పెట్టేస్తే ఏమవుతుందంటే ఎయిర్ బాల్స్ ఉండకుండా చేయాలా? ఓకే. లోపల ఎటువంటి ఖాళీ లేకుండా ఉండే విధంగా నొక్కి ఈ మొత్తం అంతా దీన్ని కూడా ఫిక్స్ చేసిన తర్వాత దానిపైన క్యాప్ పెట్టి ఆ మధ్య క్యాప్ లోకి దాన్ని కూడా పంపిస్తాం. ఓకే. ఒక టోటల్ ఫిల్ అవ్వాలి. ఓకే. ఓకే. పర్ఫెక్ట్ గా చేశాను కాస్త. మీరు ఓపెన్ చేయడం వల్ల జరిగేది ఏంటంటే ఆ అడెసివ్ ఆయిల్ ఏదైతే రాయడం వల్ల అంటుకోకుండా మీకు విగ్రహంగా బయటకు వస్తుంది. ఓకే. ఇంకా కొంచెం పెట్టినా కొంచెం గట్టిగా మాట్లాడండి మీరు కూడా. కొంచెం హైట్. ఓకే. మా అంకుల్ వస్తున్నాడు, సో బలరాం అంకుల్ అట్లా మాట్లాడాలి. ఓకే. ఇది బాల్ హ్యాంగింగ్ వినాయకుడు. ఓకే. బాల్ హ్యాంగింగ్ వినాయకుడు నేను చేసేది. వాల్ హ్యాండింగ్ ఓన్లీ వినాయకుడే. ఓకే. ఓ గణపతిని చేస్తున్నా నేను, వినాయక చవితి స్పెషల్గా. ఇప్పటి వరకు మనం వినాయకుడు తయారు చేయడం చూసాం కదా. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వినాయకుడికి రంగులు అద్దారు. ఈ రంగులు కూడా సహజ సిద్ధమైనవి. ఇవి నీటిలో కలిసిన మరియు భూమిలో కలిసిన ఎటువంటి హాని లేకుండా ప్రకృతికి ఇచ్చిన వరమే ఈ గోమయ వినాయకుడు. వినాయకుడు సహజ సిద్ధమైన ఆవు యొక్క డౌతో తయారు చేయబడింది. సో గోమయంతో తయారు చేయబడిన వినాయకుడికి రంగులు అద్ది అద్భుతంగా మీ ఇంటి లక్ష్మీదేవి వినాయకుడి రూపంలో వస్తున్నారంటే నమ్మశక్యం కాని విషయం ఇది. మరి ఈ యొక్క వినాయకుడిని ఈ వినాయక చవితి తీసుకువెళ్ళి పూజలు అందించి స్వామి ఈ యొక్క ఆవు యొక్క పేడతో వినాయక ప్రతిమలే కాకుండా ఇంకేమేమి చేస్తూ ఉంటారు? అమ్మ, ఆవు పేడతో మేము దంతమంజనం చేస్తాం. దంతమంజనం అంటే పళ్ళు. ఇవాళ అందరూ పళ్ళ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మనం తినే ఈ ఫాస్ట్ ఫుడ్ మూలాన పళ్ళు పాడవుతూ ఉంటాయి. దానికోసం పళ్ళు బాగుండాలనే దాంతో ఆవు పేడతో ఇదివరకు కాలంలో కచ్చికలు అని చెప్పి మనం కాల్చేసిన పిడకలతో తోముకునేవాళ్ళు. అలా కాకుండా దానిలో కొన్ని మనకున్న కాలమాన పరిస్థితుల్లో దాన్ని కాస్త మోడరేట్ చేసి దానిలో లవంగాల పొడలు అవన్నీ కూడా కలిపి ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఇబ్బంది లేకుండా అలా దంతమంజనం తయారు చేస్తున్నాం. శివాలయాలకు వెళ్ళగానే మనం పెట్టుకునే నుదుట రాసుకునే విభూతిని గోమయంతో తయారవుతుంది, అది కూడా తయారు చేస్తున్నాం. ఇవి కాకుండా సీడ్ బాల్స్, పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం అని ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో విత్తనాలని ఇదివరకు మామూలుగా పళ్ళు తినేసి విత్తనాలని విసర్జించేవి పక్షులు, ఆ విధంగా చెట్లు పెరిగేవి. ఇవాళ పక్షి జాతి, పశు జాతి అన్ని జాతులు నశించి ఒక మానవ జాతి మాత్రమే భూమి మీద ఉన్నది. కాబట్టి సీడ్ బాల్స్, ఆ ఆవు పేడలో విత్తనాలు, అడవి విత్తనాలన్నీ కూడా దాచి వాటి ద్వారా హరితహారం చేయాలనేది మా సంకల్పం. పర్యావరణ పరిరక్షణే మా ముఖ్య ఉద్దేశం కూడా. అది కాకుండా మేము చేస్తున్న వేరే కార్యక్రమాల్లో గోమూత్రము ద్వారా జీవామృతము అంటే టెర్రస్ గార్డెన్కి కావాల్సిన సేంద్రియ వ్యవసాయం వైపుకి అందరినీ పంపించాలి అనే పాయింట్లో జీవామృతము, ఘనజీవామృతము, ఇవి కాకుండా ఆవు పేడతో ధూప్ స్టిక్స్, ఆవు పేడతో ఒకటి వాల్ మౌంటింగ్స్, లక్ష్మీ విగ్రహాలు, తర్వాత నర్సరీ తొట్టెలు, అవి కాకుండా పెన్ స్టాండ్స్, సెల్ స్టాండ్స్, ఒకటి కాదు
ఏవైనా చేయొచ్చు. నేమ్ ఇట్ వీ విల్ డూ ఇట్ అనే పాయింట్లో ఈ యొక్క ఆర్థిక పుష్టికి గోశాలకి స్వావలంబనగా అంటే సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండాలి గోశాల, డొనేషన్ మీద కాదు అనే ఒక దృక్పథంతో 20 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ శంకర విద్యాభారతి కోసం రక్షణ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఉప్పల్ వారి యొక్క ఫోన్ నెంబర్ కావాలన్నట్టయితే 9848017552. కాబట్టి వాళ్ళని సంప్రదించండి. అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ ఉంటాయి. గో ఉత్పత్తుల ద్వారానే గోశాలలు బాగుంటాయి. ప్రతి గోశాల కూడా ఉత్పత్తులు లేకుండా ఉంటే డొనేషన్ మీదే ఆధారపడుతుంది. ఎక్కువ కాలం నడపలేరు, ప్రజలు కూడా ఎక్కువ కాలం ఇవ్వరు. కాబట్టి గోవుల్ని కాపాడుకోవాలంటే మనం కష్టపడాలంటే ఇష్టపడాలి. జై గోమాత. మరి చూశారు కదా ఈ యొక్క గోశాల విశేషాలు. మీకు గోవు మీద ఎంత ప్రేమ ఉందో మరి చూపించండి. అలాగే ఈ ఉత్పత్తుల్లో మీకేమైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరి వారి ఫోన్ నెంబర్ కూడా వారి వివరాలు చక్కగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఈరోజు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నా నమస్తే. జై గోమాత.